సో హాయ్ ఫ్రెండ్స్, ఇందులో మీరు ప్లాన్స్ చూడండి. హోస్టింజర్ అనే వెబ్సైట్లోకి మీరు యాక్చువల్గా వెళ్ళాలి. సో విల్ గో టు hostingr.com లోకి వెళ్తే మీకు కావాల్సినటువంటి హోస్టింగ్ ప్లాన్స్ అనేవి ఇక్కడ మీకు దొరుకుతాయి. ప్రైజింగ్లోకి వెళ్ళండి అండ్ బై ద వే ఇట్స్ వెరీ బెస్ట్ ప్లాట్ఫామ్. ఇక్కడ మీరు చూడండి, యూ క్యాన్ సీ హియర్. మీరు ప్రీమియం తీసుకోవచ్చు. ప్రీమియంలో మీకు $2 పర్ మంత్, అంటే ఆల్మోస్ట్ 2.9 అంటున్నారు కాబట్టి 2.99 పర్ మంత్ మీకు పడుతుంది. అండ్ యూ క్యాన్ సీ హియర్ $3 ఇన్ రూపీస్ అని మీరు ఇక్కడ మీరు టైప్ చేస్తే ఇవ్వండి 264. సో $3 ఇక్కడ మీరు చూసుకోండి. 48 మంత్స్ అని ఉంటుంది. సో యూ కెన్ ఆల్సో టేక్ ఇట్ ఫర్ 12 మంత్స్. ఇలాగ మీరు ప్లాన్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడండి, ఐ విల్ షో యూ ద స్లైడ్ షో. ఇక్కడ మీరు ప్లాన్స్ని సెలెక్ట్ చేసుకోండి. యూ క్యాన్ క్లిక్ ఆన్ దిస్ వన్, ప్రీమియం. ఈ ప్రీమియంని మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి ఫీచర్స్ ఇవి. ఈ ఫీచర్స్లో మీరు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రీ డొమైన్ లేదు. ఏంటి ఉన్నటువంటి ఫస్ట్ ప్లాన్లో, సింగిల్ ప్లాన్లో మీకు ప్రైజింగ్ అనేది ఉండదు, అంటే ఫ్రీ డొమైన్ అనేది మీకు రాదు. సో యూ నీడ్ టు గో ఫర్ దిస్ వన్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రొఫెషనల్ ప్రీమియం ప్లాన్. సో ఈ ప్రీమియం ప్లాన్లో మీకు 100 GB ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది అండ్ ఫ్రీ డొమైన్ కూడా మీకు వస్తుంది. సో యూ క్యాన్ గో విత్ దిస్ వన్. సో మీరు ఈ ప్లాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత బై డిఫాల్ట్ 48 మంత్స్కి మీకు సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. ఇందులో ఈ ట్రాప్లో మీరు పడకూడదు. సో యు ఆర్ విల్లింగ్ టు టేక్ ఓన్లీ ఫర్ 1 year. సో మీరు ఇది సెలెక్ట్ చేసుకోవాలి, నాట్ దిస్ వన్. 48 మంత్స్ యూ నీడ్ నాట్ టు సెలెక్ట్. అండ్ 3 months ఫ్రీ అని చెప్తారు, ఎందుకంటే 48 months తీసుకుంటారు కాబట్టి. సో యూ నీడ్ టు సెలెక్ట్ దిస్ 12 months. అండ్ ఆఫ్టర్ సెలెక్టింగ్ దిస్ 12 months మీరు క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మీరు ఇక్కడ గూగుల్తో సైన్అప్ అవ్వచ్చు అండ్ ఆల్సో యూ క్యాన్ గో విత్ ఈమెయిల్ ఐడి. సో ఇక్కడ మీరు చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మెయిల్ ఐడి సెలెక్షన్ జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ దిస్ వన్ యూ క్యాన్ అంటే రివ్యూ చేసుకోండి. మీరు ఏదైతే ప్లాన్ తీసుకున్నారో అది ఇక్కడ వస్తుంది. 100 వెబ్సైట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ యూ విల్ గెట్ అ మేనేజ్డ్ వర్డ్ప్రెస్. ఇవన్నీ కూడా మనం బ్యాక్ టు బ్యాక్ అన్ని ప్రాక్టికల్గా చూసుకుందాం. యూ క్యాన్ సీ హియర్, ఇది మీకు సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. అండ్ యూ క్యాన్ సెలెక్ట్ ద క్రెడిట్ కార్డ్ లేకపోయినా మీరు డెబిట్ కార్డ్తో కూడా కంటిన్యూ అవ్వచ్చు. ఇలా మీరు డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కార్డ్ నేమ్ అండ్ మంత్, ఇయర్ అండ్ CVC ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఒక కన్ఫర్మేషన్ ఒకటి వస్తుంది. ఆ కన్ఫర్మేషన్ మీరు మెయిల్కి వెళ్ళిన తర్వాత కంట్రోల్ ప్యానల్లోకి రీడైరెక్ట్ అవుతారు. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.